మాతృదేవోభవ. ఆదిశక్తివీవు అమృతవర్షిణివీవు తలపులోన జ్ఞానధారవీవు. తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గరలో తలుపులమ్మ లోవ అని ఓ పుణ్యక్షేత్రం ఉంది. అది నిజానికి గిరిజనులు గ్రామీణులు నిర్మాణం చేసుకున్నటువంటి ఒక పుణ్యక్షేత్రం. ఓ కొండ మీద దేవత. వాళ్ళు ఆవిడ్ని తలుపులమ్మ అని పిలుస్తారు, వాళ్ళ ప్రేమ కొద్దీ వాళ్ళ భాషలో. ఆ దేవత ఎంత ప్రభావం చూపించింది అక్కడ ప్రజల మీద అంటే, చాలా చోట్ల ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆ లోవ కారణంగా లోవరాజు, లోవరెడ్డి, ఆడవాళ్ళు అయితే లోవమ్మ, లోవకళ ఇలాంటి పేర్లు, తలుపులమ్మ, తలుపులయ్య ఇలాంటి పేర్లు. అన్నవరం ప్రభావం కారణంగా సత్యనారాయణ స్వామి పేరు చాలా కులాల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అలా పెట్టినట్టే, అరసవిల్లి ప్రభావంలో సూర్యనారాయణ పేరు, సూర్యనారాయణమూర్తి పేరు స్త్రీ పురుషులందరికీ పెట్టినట్టే ఇక్కడ ఒక చిన్న పుణ్యక్షేత్రమైన ఆ దేవత యొక్క ప్రభావం మహిమ వల్ల, ఆ గ్రామీణుల కోరికల్ని ఆవిడ తీర్చడం వల్ల, వాళ్ళ భయాలు పోగొట్టడం వల్ల అందరూ ఆ పేరు పెట్టుకుంటారండి. ఆ దేవతను నేను దర్శించినప్పుడు కలిగినటువంటి అనుభూతిని అందరికీ పంచిపెడదామని ఉద్దేశంతో కొన్ని భాగాల పాటు అమ్మవారి ప్రార్థన తలుపులమ్మ దేవత పేరు మీద నడుస్తుంది. ఒక చిత్రమైనటువంటి అనుభూతిని అందరం అందుకుందాం. ఆదిశక్తివీవు అమృతవర్షిణివీవు తలపులోన జ్ఞానధారవీవు. ధారకొండ మీద దర్శనం మీయవే, ధారకొండ మీద దర్శనం మీయవే. తలుపు తీయుమమ్మ తలుపులమ్మ, తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశైలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 839వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఆదిశక్తివీవు అమృతవర్షిణివీవు తలపులోన జ్ఞానధారవీవు. నిజంగా ఈ మాటలు మామూలుగా ఆటవెలది పద్యపాదంలో ఇమిడిపోయాయి, కానీ ఇవి లలితా సహస్ర సారాంశం లాంటి మాటలండి. మూలాధారైకనలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్జిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రదళ మధ్య పద్మస్థ సుధాసారాభివర్షిణి, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. ఈ నామాల సారాంశమే తెలుగులో ఈ పద్యం. ఆదిశక్తివీవు శక్తి, శక్తే దేవుడు. వెరసి పదార్థము శక్తి ఒకటే, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ అని అందరూ అంగీకరించారు. ఒకే పదార్థం, సృష్టి అంతా ఒకే ద్రవ్యరాశి. అది తిరుగుతున్నప్పుడు శక్తి ఏర్పడుతుంది, శక్తి వ్యక్తం అవుతుంది. కొత్తగా పుట్టేదేం లేదు, శక్తి ఎప్పుడు పుట్టదు, ఉన్న శక్తి పోదు. ఆ తిరగడంలో, రొటేటింగ్ అంటారు కదా, ఆ తిరగడంలో శక్తి వ్యక్తం అవుతుంది. తిరగడం మానేస్తే శక్తి వ్యక్తం కాదు, కానీ ఉంటుంది. అందుకే ఈ మధ్య కొత్తగా మీరు శాస్త్రీయ విజ్ఞానంలో ఒక మలుపు చూడండి, వచ్చిన ఒక మలుపు పరిశోధనల ద్వారా. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడు విద్యుత్ ప్లగ్గే అవసరం లేదు, ఎండలో పెట్టినా చాలు. అసలు అదే ఫోన్ ఎలా అస్తమానం కదిలించినా చాలు ఛార్జింగ్ అవుతుందని కనిపెట్టారు. త్వరలో రాబోతున్నాయి ఆ విధానాలు. అంటే కదలికే శక్తి. ఐన్స్టీన్ కనిపెట్టింది అదే, E=mc². ఎనర్జీ ఏమిటంటే పదార్థము ఇంటూ దాని ద్రవ్యరాశి చలన వేగం అన్నారు, వెలాసిటీ స్క్వేర్ అన్నారు. సరిగ్గా మన పూర్వులు లలితా సహస్రంలో చెప్పిందేనండి ఇది. అమ్మవారి శక్తి రూపంలో లోపల ఎక్కడెక్కడ ఉందో, ఎలా త్వక్స్థ రుధిర సంస్థిత, చర్మము రక్తము, మాంసనిష్ట మాంసంలో ఒక రూపంలో శక్తి రూపంలో, మేధోనిష్ట కొవ్వు రూపంలో, అస్థి సంస్థిత ఎముకల రూపంలో, మజ్జా సంస్థ ఎముకల్లో ఉండే మూలక రూపంలో, శుక్ల సంస్థిత వీర్యము రూపంలో, ఇలాగా 7 ధాతువుల రూపంలో వ్యక్తమవుతున్నటువంటి శక్తి అమ్మవారే. అందుకే వరుసగా శాకిని, డాకిని, లాకిని, రాకిని అన్న చోట ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క ఆహారం, ఒక్కొక్క వినియోగం, ఒక్కొక్క ఆయుధం, ఒక్కొక్క ఆభరణం. ఈ మొత్తం లలితా సహస్రం యొక్క ప్రణాళికను మనం గురించి ఆలోచిస్తే, ప్రణాళిక గురించి, ఇదంతా మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలేనండి ఇవన్నీ. దాన్నే
నామాల రూపంలో చెప్పారు. మనం ఒక్కొక్క నామం యొక్క అర్థం తెలుసుకుని అనుభూతి చెంది చదవగలిగితే మన శరీరంలో జరుగుతున్న పరిణామాలే మనకు తెలుస్తాయి. అప్పుడు భగవత్ ప్రాప్తికి, భగవత్ సాక్షాత్కారానికి, ఆత్మ జ్ఞానానికి, ఆత్మ సాక్షాత్కారానికి ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మన శరీరంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే చాలు. గమనించడం అంటే గమనించడమే, ఏమీ ఆలోచించకుండా ఉంటే చాలు. ఆ గమనికలు అన్నీ వచ్చేస్తాయి. అంత సులువు. అందుకని ఆదిశక్తి ఆవిడ, మూలమైన శక్తి ఆవిడే. ఆమె ఆదిశక్తి రమేయాత్మా పరమా భావనాకృతి అమృతవర్షిణి వీవు సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. పద్మంలోంచి తేనె ఒలికినట్టే సహస్రారంలో ఉన్న నీ స్థానం నుండి అమృతం వర్షిస్తోందమ్మా. అందుకే అమ్మవారి శిరస్సు మీద అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అష్టమీ చంద్రుడు ఉంటాడు. శివుని శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు. ఇవి సగం చంద్రుడు, అక్కడ సగం చంద్రుడు, కలిపితే నిండు చంద్రుడు. అంటే సృష్టి మొత్తం స్త్రీ పురుషుల సమావేశం. ఇందులో ఒకరినొకరు ఆక్షేపించుకోవాల్సిన పని లేదు. వారు సగం, వీరు సగం, నీవో సగం నేనో సగం, సగాలు రెండు ఒకటైతేనే జగం అన్నారు పాత సినిమా పాటలో. పచ్చి నిజం, హాయిగా చెప్పాడు కవిత్వంలో కవి. ఆ సగాలు రెండు ఒకటైతేనే జగం. ఆదిశక్తి వీవు, అమృతవర్షిణి వీవు, తలపులోన జ్ఞానధారవి. మన మనస్సులో కనుక తలుచుకుంటే భగవంతుని గురించి ఒక జ్ఞానధార రూపంలో కనిపిస్తాడు ఆయన. ఆ శక్తి జ్ఞానధారగా ప్రవహిస్తుంది. జ్ఞానం అంతేనా, ఇంతేనా, ఏమీ లేదా? దీనికోసం ఎంత తాపత్రయపడిపోతున్నాం? దీనికోసం ఈ పిచ్చి నాయకులు ఇంత పదవుల కోసం ఎంత కొట్టుకుంటున్నారు? ఇంత అవినీతి పనులను రుజువు అయిపోయినా సరే, 10 కోట్లు జరిమానా పడినా సరే, 4 ఏళ్ళు జైలు శిక్ష పడినా సరే, నేనే సీఎం అవుతా, నేనే పీఎం అవుతా, నేనే పంచాయతీ బోర్డు సర్పంచ్ అవుతా. ఏమిటండి ఇది? అజ్ఞానం కాకపోతే ఎలా ఉందో రాజకీయ ధోరణి మనం చూస్తున్నాం కదా. ఈ నాయకులకు మళ్ళీ అభిమానులా? వాళ్ళు జెండాలెత్తుకుని బయలుదేరడమా? ఓ కోర్టు తీర్పిస్తారు అంటే ఒక 20,000 మంది పోలీసులను మోహరింపజేయాలా ఒక రాష్ట్రంలో? అంటే ప్రజల ధోరణ కూడా ఎలా ఉందంటే, మాకు ఇష్టమైన వ్యక్తికి ఏం జరిగినా మేము దెబ్బలాడతాం, ధర్మాధర్మాలు మాకు అనవసరం, మాకు ఇష్టమైందే ముఖ్యం. లోకంలో మొత్తం అన్ని ఘర్షణలకి ఒకటే కారణం అండి, ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఉండే ఘర్షణే సమస్యలకు కారణం. ఎప్పుడు వ్యక్తులైనా వ్యవస్థ అయినా ఆలోచించుకోవలసింది మన ఇష్టం ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం. ధర్మానికి వ్యతిరేకంగా మన ఇష్టం ఉన్నప్పుడు మన ఇష్టమే మార్చుకోవాలి, ధర్మాన్ని ఎవరూ మార్చలేరు. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ఒకవేళ 2 పక్షాల అధర్మం ఉంటే అంతో ఇంతో ధర్మం ఏదో అదే గెలుస్తుంది. అందుకే పన్నీరు సెల్వం గెలిచాడు. ఆ పక్షం వైపు మొగ్గిందా లేదా సుప్రీంకోర్టు తీర్పు రాగానే? మొత్తం అన్ని చేసిన ఏర్పాట్లైనా ఏమైపోయి ఎన్ని వందల మందిని గోల్డెన్ రిసార్ట్లో బిగిస్తే ఉపయోగం ఏంటి? మన బతుకంతా ఇనుమైనప్పుడు, మనది ఐరన్ బతుకైనప్పుడు గోల్డెన్ రిసార్ట్లో పెడితే ఉపయోగం ఏంటి? మనది ఐరన్ రిసార్ట్ అయిపోయింది జీవితం అంతా. ఇప్పుడు ఐరన్ ప్రభావమే పనిచేసింది, శని గోల్డెన్ ప్రభావం లేదు. ఎప్పుడూ మనం ఆలోచించుకోవలసింది ఒకటే. తాజా ఉదాహరణ తీసుకున్నప్పటికీ దేశ రాజకీయాల్లోకి తీసుకున్నా సరే, ధర్మం అంతిమంగా గెలిచి తీరుతుంది. 2 పక్షాలు అధర్మాత్ములైనప్పటికీ ఉన్నంతలోనే ఏది కాస్త గొప్ప ధర్మమో అది నిలబడుతుంది. ఇది మనం గ్రహించుకుని అక్రమంగా ఆస్తులు పోగేసుకుని ఆ ఆస్తులతోటేమో అధికారం కొనేసి, శాసనసభ్యులను కొనేసి ఈ తందనాలు ఆడకుండా ఉంటే చాలు. ఇదే గ్రహించుకోవాలి. అదే తలుపులోన జ్ఞానధార అంటే, జ్ఞానం అంటే ఏమిటి? తలుపులోన జ్ఞానధారవీవు ధారకొండ మీద దర్శనం మీయవే. అక్కడ ఉన్నటువంటి కొండని ధారకొండ అంటారండి. ఎందుకంటారంటే, అగస్త్య మహర్షి ఈ దక్షిణ భారతదేశం అంతా సంచరిస్తూ ఈ తుని ప్రాంతంలో ఉండే తలుపులమ్మ లోవ కొండ దగ్గరకు వచ్చాట. అక్కడ ఒక 2-3 రాత్రులు ఆయన నిద్రించాట. అక్కడ ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి అమ్మవారిని ప్రార్థించి ఆ కొండ మించి జలధార పడేలా చేశాట. అందుకని ఇప్పటికీ దాన్ని ధారకొండ అంటారు. మనుషుల పేరులో కూడా ధార చేరుస్తారు. ఆ ధార నిజానికి అక్కడ ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం వచ్చిన జలధార అయినా మనం అమృత జ్ఞానధారగా భావించవచ్చు కదండి. ఆదిశక్తి వీవు, అమృతవర్షిణి వీవు, తలుపులోన జ్ఞానధార వీవు, ధారకొండ మీద దర్శనం మీయవే, తలుపు తీయుమమ్మ తలుపులమ్మ, తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. మన హృదయంలో ఉండే అన్ని రకాల తలుపులను తీసి, అంటే ఈ సప్తధాతువులు, షట్చక్రములు, ఈ తలుపులన్నీ తీసి ఆవిడ మనకు దర్శనమిస్తుందని 4 భాగాల కనీసం ప్రార్థన చేద్దామండి. అమ్మవారిని లోపల శక్తిని అనుసరిద్దామండి. అప్పుడు అనుసరించి గ్రహించడమే కదా అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. భారతదేశం మీద ప్రసరించి స్వతంత్రం అయినట్టే, స్వతంత్ర భారతం ఏర్పడినట్టే. కానీ ఎప్పుడు ఆ అనుగ్రహం మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే, ఎప్పుడు జీవితంలో దైవీ గుణాలు, ఆసురీ గుణాలు యుద్ధం చేస్తూనే ఉంటాయి. మనకి
నచ్చని అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనేసరికి మనం మామూలు వ్యక్తులమైతే మాట్లాడడం మానేస్తాం. ఇంకా కోపం ఎక్కువగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాం, వాళ్ళ ఇంటికి పిలవడం మానేస్తాం. ఇంకా ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి మొహమే చూడను అంటాం. అంతకుమించి ఏం చేయలేం. కానీ వ్యవస్థలో కనుక ఈ కోపాలు ఎక్కువైతే, తీవ్రవాదాలు ఎక్కువైతే మహాత్ముల్ని చంపేస్తారు. అదే జరిగింది గాంధీ గారి విషయంలో. అందుకే సముద్రం ఏమంటుందంటే, ఎవరికి అపకారం చేశాడయ్యా ఆయన, ఎంత జీవితాన్ని త్యాగం చేశాడు. ఏ జాతి జనుల కోసం తపించిపోయాడో ఆ జాతి జనుల్లోనే ఒకరైనా ఇద్దరైనా ఎవరైనా అంత తీవ్రవాదంతో ఆయన చంపేయడం ఏమిటి? గుక్కెడు మేక పాలుగొని, ఎంత అహింసామయమైన జీవనాన్ని, ఎంత నిరాడంబర జీవనాన్ని గడిపాడండి ఆ మహానుభావుడు. ఎన్ని సంపదలున్నా, ఎంత సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు మన ఇళ్లలో మనం కల్పించుకున్నా, ఎన్ని భోగాలు పొందుతున్నా, ఇంకా నిత్యము ముచ్చుమొహాలు పెట్టుకుని అసంతృప్త జీవుల్లాగే బతుకుతున్న వాళ్ళమే మనం అందరం ఆలోచించుకోవలసిన విషయం. గుక్కెడు మేక పాలుగొని గుండెల నిండుగ రమనామమున్ చిక్కగబట్టి. గుక్కెడు మేక పాలుగొని గుండెల నిండుగా రమనామమున్ చిక్కగబట్టి. జాతి జన జీవనమందు అహింసయన్న మాటొక్కటి వేదమంత్రముగా ఓదిన బోధిని శాంతి పాఠమున్ దక్కగనీయరైరీ. గుక్కెడు మేక పాలుగొని గుండెల నిండుగా రమనామమున్ చిక్కగబట్టి. జాతి జన జీవనమందు అహింసయన్న మాటొక్కటి వేదమంత్రముగా ఓదిన బోధిని శాంతి పాఠమున్ దక్కగనీయరైరి. తనుదానె శరీరము వీడునంతకున్, తనుదానె శరీరము వీడునంతకున్. ఈ పద్యం 3.5 పాదాలు పూర్తయ్యాకండి. తనుదానె శరీరము వీడునంతకున్ అనే ముగింపు పలకడానికి నాకు కనీసం 7-8 గంటలు పట్టిందండి. పొద్దున్నుంచి ఆలోచిస్తున్నా ఏం తోచలేదండి. ఓ పక్క పాఠాలు చెప్పుకుంటూ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేస్తూ నిర్వహిస్తూ కూడా ఈ ఆలోచన మీకు వెళ్ళేది. ఏమిటి అలా ఎలా ముగించాలి తోచింది. ఇది తనుదాని శరీరము వీడునంతకును. ఎవరి అభిప్రాయాలతో మనం ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా చంపడం ఒకటేనా మార్గం, లేదా మనం చచ్చిపోవడమేనా? ఈ రెండు తప్పులే కదండి. హత్య, ఆత్మహత్య రెండు తీవ్రవాదాలే. ఆత్మహత్య చిన్న విషయం కాదు, మనం సానుభూతి చూపించాల్సిన విషయం కాదు. అది తీవ్రవాదమే. మనల్ని మనం చంపుకున్నా తీవ్రవాదమే, ఇంకోళ్ళని చంపినా తీవ్రవాదమే. అసలు చంపడం నుంచి వేరే పరిష్కారాలు లేవా? పోనీ ఇదేమన్నా యుద్ధమా? అటు వారు వచ్చారండి, ఇటు వీరు వచ్చారండి, సైన్యాలు పోరాడుకున్నాయండి, సరే అది వేరే విషయం. ఇదేమిటి వాళ్ళ దారిని వాళ్ళు పడుకుని ఉంటే వాళ్ళ ఇంట్లో బాంబు వేసి చంపేశాం, అది వీరత్వమా? అందుకే చూడండి, ఇలాంటి బాంబు దాడులు జరిగినప్పుడల్లా, ఉగ్రవాదులు దాడి చేసి కొంతమందిని చంపేసినప్పుడల్లా అమాయకులని ఇట్స్ ఎ కవర్డ్ యాక్ట్ అంటారు మనవాడు, పిరికి చర్య అంటారు. అంటే తాను భయపడిన వాడే ఈ పని చేస్తాడు. తాను భయపడిన వాడే ఎప్పుడు ఎదుటి వాళ్ళని భయపడతాడు. మనని భయపడుతున్నాడు అంటే వాడు చాలా భయపడుతున్నాడు అనమాట. అది మనం గ్రహించాలి. ముందు మనం భయపడిపోకూడదా? నువ్వు ఎంత భయపడితే ఎంత నన్ను భయపడుతున్నావో నాకు తెలుస్తోందిలే అని ఫోన్లో అన్నామంటే దెబ్బకి వాడికి అయిపోతుంది. అక్కడ మన స్వరూపం గ్రహించేసేటదా అనుకుంటాడు. ఎందుకంటే తాను భయపడిన వాడెవడు ఇతరులను భయపెట్టడు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చేక హర్ష అమర్ష భయోద్వేగేర్ముక్తో సచమే ప్రియ. పరమాత్మ చెప్పిన మాటే 12వ అధ్యాయంలో. నిజమైన భక్తుడైన వాడెవడు తాను భయపడ్డ ఎవరికి? ఎందుకంటే అంతా మిథ్యా అని వాడికి తెలుసు. ఎవడికి భయపడతాడు? ఎవడు చేసేది? బోడి శరీరం ఉంటే ఎంత పోతే ఎంత. ఎవడైనా ఏమైనా చేసినా శరీరాన్నే కదా, అంతకంటే ఏం ఆత్మను ఎవడేం చేయలేడు. ఆత్మే మనం, శరీరం మనం కాదు. ఏదో ఒకటి అవుతుంది. అంచేత వాడు భయపడ్డు, అంతే కదా. వాడు ఇంకొకటి భయపెట్టాడు కదా. ఎందుకంటే భయపెట్టి వాడు ఏమైనా చేయగలిగింది కూడా శరీరాన్నే కదా. వీడు కూడా వాడు ఆత్మనేం చేయలేడు కదా. అందుకని భయపడడం భయపెట్టడం రెండు ఆత్మజ్ఞాని జీవితంలో ఉండవు. మనం భయాన్ని జయించాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. నేనెవరు 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 అని ఆలోచన చేయాలి. నేనెవరు అనే రమణ మహర్షి పుస్తకం చదవాలి కనీసం. ఆయన చెప్పిన మాటలు నేనెవరు అని ఒక పుస్తకంగా వచ్చి అద్భుతమైన పుస్తకం. అదే నిత్య విచారణ. అది చేసిన వాడు ఇలా చేయడండి. ఎందుకంటే గాంధీ ఆయన మహాత్ముడు, అందులో సందేహం లేదు. అందరూ చెప్పారు, ప్రపంచం అంతా కీర్తించారు.
నిజమే, ఆయన అభిప్రాయాలు, ఆయన తీసుకున్న చర్యలు, ఆయన దీక్షలు కొన్ని వర్గాల వారిని కొంతకాలం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఈయన ఈ మంచివాడు అనే పేరు మీద జాతిని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని కొందరికి అనిపించవచ్చు. దానికి వారి కారణాలు వారికి ఉండొచ్చు. న్యాయస్థానాల్లో వారు ఒక 30 పేజీలు సరిపడ విషయాన్ని వినిపించి ఉండొచ్చు. ఏదైనా చేసింది తప్పు. ఎందుకంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి. చంపిన వాడికి 30 పేజీల కారణాలు ఉంటే చచ్చిపోయిన వాడికి 300 పేజీల కారణాలు ఉంటాయి ఆ విధానం చేపట్టడానికి. పోనీ ఇంత చేసి చంపేయడం వల్ల ఏమైనా ఆ విధానాలు ఆగాయా? మహాత్ములైన వాళ్ళ విషయంలో మనకి వ్యతిరేక భావాలు కలిగినప్పుడు ఆలోచన చేయాల్సిన విధానం ఇది. వాళ్ళు మహాత్ములను లోకమంతా కొనియాడుతున్నారు కదా, మనకేదో నచ్చనివి కొన్ని ఉండొచ్చు. అంత మాత్రం చేత మనం వారి మీద భౌతికంగా దాడి చేస్తే మనం చులకనైపోమా? దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి చేసినటువంటి దాడి వల్ల కొన్ని మంచి సంస్థల మీద మరకలు ఏర్పడ్డాయండి. ఎందుకంటే సహజంగా మన జాతిలో లక్షణం ఏమిటంటే, ఎందుకు వస్తాయి ఇటువంటివి అంటే, మనకి ఇప్పటికీ మనలో చాలామందికి ఉన్న లక్షణం ఏమిటంటే, ఒకరెవరైనా ఒక కంపెనీ పెట్టి మోసం చేశాడు అనుకోండి, అదే మరి ఆ కుల వాళ్ళందరూ అంతే, వెంటనే కులాన్ని అంటామండి. మనం వెంటనే అనేస్తామండి. కొత్తగా కాపురానికి వచ్చిన పిల్లలు ఏదైనా తేడా కనపడింది అనుకోండి, అసలు ఆ ఏరియా అంతా అంటాడు వాడు. ఏరియా అంతా ఇలా ఉంటారు అమ్మాయిలు, ఎక్కడైనా దొరుకుతుంది అది అనేస్తారు వెంటనే. ఈ సామూహికంగా నేరారోపణ చేసే మాట్లాడేటువంటి మన బుద్ధి ఉంది, అదే ఇప్పటికీ కొనసాగుతుంది. నిజానికి ఆ పని చేసింది నాథూరాం గాడ్సే అనే ఒకడే, ఆయన బాధ్యత వహించాడు. అయిపోయింది ఇది. ఇంక ఎవరిని అనాల్సిన అవసరం లేదు. దీని వెనకాల ఉన్న ఆలోచన విధానం, వెనకాల ఆలోచన విధానాల వల్ల ఇలాంటివి జరగవు. అలా అయితే ఈ వెనకాల ఆలోచన విధానాన్ని విమర్శించే వాళ్ళ ఆలోచన విధానం వల్ల జరిగిన హత్యలు కూడా చాలా ఉన్నాయి. వాటికి వారు బాధ్యత వహించాలి. ఎవరికి బాధ్యత వహిస్తారు? ఎవడో అర్ధరాత్రి తుపాకెళ్ళి ఎవడో కాల్ చేస్తే దాని వెనకాల ఉన్న ఆలోచన విధానం బాధ్యత వహిస్తుందా? ఆలోచన విధానంలో సంపమనుందా? ఇదే ఎప్పుడైనా మనం విశాలంగా ఆలోచించాలి. అందుకే నేను ఏ వ్యక్తుల్ని, ఏ సంస్థలని అనడం లేదు. సంస్థల నేరం కాదు ఇది. వ్యక్తి తప్పు, వ్యక్తి దోషం, వ్యక్తి నేరం, వ్యక్తి ఘోరం. కానీ అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే, తనుదాన శరీరం వీడునంత. పెద్ద ఆయన 80 ఏళ్ళు వచ్చాయి. 1869లో పుట్టాడు ఆయన, 1948 వరకు ఉన్నాడు. 80 ఏళ్ళు వచ్చేసే కదండి. ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు, 6 ఏళ్ళు ఉంటాడు. అదే ఆలోచనతో ఆయన అలా వెళ్ళిపోయినాయండి. ఏమైంది? చంపామనే అప్రతిష్ట మన దేశానికి మిగిలిపోయింది. వాళ్ళు మన వాళ్ళని మనమే చంపుకున్నాం. అందులో మహాత్ముణ్ణి, మన వాళ్ళు దుర్మార్గులైతే అది వేరే విషయం. మహాత్ముణ్ణి ఎంత నిరాడంబర జీవనం అండి. గ్రుక్కెడు మేక పాలుగొని గుండెల నిండుగా రమనామమున్ సిక్కగబట్టి జాతి జన జీవనమందు అహింసయన్న మాటొక్కటి వేద మంత్రముగా ఓదిన బోధిని శాంతి పాఠమున్ దక్కగని ఎరైరి తనుదాని శరీరము వీడునంతకున్. కేవలం ప్రాణం నిలబడడం కోసం పూర్వ మహర్షులు ఏదో ఉంచె వృత్తిని చేపట్టి పంట కళ్ళాల్లో రైతులు ధాన్యం బల్లకొట్టు కొట్టి పట్టుకుపోయిన తర్వాత ఆ నేల మీద మిగిలిపోయినటువంటి గింజలు ఏరుకుని తెచ్చి అందులో కూడా మళ్ళీ 6వ వంతు ప్రభువుకి పన్ను కట్టే రూపంలో అక్కడ వదిలేసి మిగిలిన ధాన్యాలు ఇంత వండుకుని ఏదో పిండి చేసుకుని తినేవారు అని రఘువంశంలో కాళిదాస మహాకవి చెబుతాడే, అటువంటి జీవనం కదండి గాంధీ గారిది. గురుకెడు మేక పాలుగొని గుండెల నిండుగా రమనామమున్ సిక్కగబట్టి జాతి జన జీవనమందు అహింసయన్న మాటొక్కటి వేదమంత్రముగా ఓదిన బోధిని శాంతి పాఠమున్ దక్కగని ఎరైరి తనుదాని శరీరము వీడునంతకున్. గుక్కెడు మేకపాలండి, కేవలం ప్రాణం నిలబెట్టుకోవడానికి. గుండెల నిండుగా రామనామమును చిక్కగబట్టి కాస్త క్షణం దొరికితే చాలని మనసులో రామ్ 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 రామ్. ఇంకో మాట లేదండి. ఎవరైనా గడపగలమండి అటువంటి జీవితం? అసలు క్షణం దొరికితే ఏ రకమైన లౌకిక వ్యవహారాలు మాట్లాడి మన రాగద్వేషాలన్నీ కక్కేద్దామని చూస్తున్నాం. ఒక క్షణమైనా ఆ మౌనంలో, ఆ ధ్యానంలో ఉండగలవా? ఎప్పుడూ ఆ ధ్యానంలోనే ఉన్నాడు. వివేకానందుడు చెబుతాడు గొప్ప మాట, అనవసరంగా వ్యర్థమైన మాటలు మాట్లాడటం కంటే మౌనంగా ఉండి ధ్యానం చేయి. అప్పుడు నీ శరీరం ఒక ఆధ్యాత్మిక శక్తి జనక కేంద్రంగా పనిచేస్తుంది అంటాడు. శరీరంలోంచి ఒక అపూర్వ ఆధ్యాత్మిక శక్తి పుడుతుంది.
అదే శంకరాచార్య వేదాంత 2 చెప్పాడు. వృధాక్రియాన్ వృధాలాపాన్ వృధావాదాన్ పరిత్యజ, వృధాక్రియాన్ వృధాలాపాన్ వృధావాదాన్ త్యక్త్వా ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత నిండిమఖ. వృధాక్రియాన్ వృధాలాపాన్ వృధావాదాన్ మనోరథాన్ త్యక్త్వా ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత నిండిమఖ. వృధాక్రియాన్ అనవసర పనులు నెత్తి మీద పెట్టుకోకు, వృధాలాపాన్ అనవసరంగా మాట్లాడుకో, వృధావాదాన్ అసలు దేంట్లోనూ వాదాలకి దెక్కు వదిలేయి, మనోరథాన్ కోరికలు కూడా పెంచుకోకు, త్యక్త్వా ఇవన్నీ విడిచిపెట్టి ఏకం బ్రహ్మ విజ్ఞేయం నేనెవరు 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 అంతే ఒకటే. సమస్త సమస్యలకు అదే పరిష్కారం, వ్యక్తికైనా వ్యవస్థకైనా. ఈ ఆత్మతత్వ విచారంలో ఎంతమంది ఉంటారో వాళ్ళ వల్లే ప్రపంచం బాగుంటుంది. వాళ్ళే మనుషులు, మిగిలిన వాళ్ళు ఊరికే జీవులు అంతే. క్రిములు కీటకాలు ఎంతో, ఆ మిగిలిన వాళ్ళు అంతే. ఆత్మజ్ఞానులే జీవులు. నిజమైన జీవితాన్ని సార్థకత చేసుకోవడం అంటే ఆత్మజ్ఞానం పొందడమే. లేకపోతే ఊరికే ఏదో ప్రజలంతా పంటలు పాడి పంటలతో సుఖంగా ఎంత పండినానండి తింటాడు, తిన్న తర్వాత తినగా ఎందుకుంటాడండి, వంకర ఆలోచనలు వస్తాయి. భోగాలు అనుభవిద్దామని చూస్తున్నప్పుడు ఉన్న భోగాలు సరిపోవు, ఎవళ్ళ భోగాలకు అరువులు చేస్తాడు, మళ్ళీ గొడవల యుద్ధం. ఇక్కడ మహాభారత యుద్ధాలు రామాయణ యుద్ధాలు అన్నీ ఇందుకే జరిగాయి. అంచేత ఆ భోగకాంక్ష లేకుండా ఉండాలి అంటే మనస్సులో ఆత్మజ్ఞానం పొందాలి. ఈ శరీరం మనం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఏ భోగం మీద దృష్టి ఉండదు, ఇంకా ఉన్న భోగాలే ఎక్కువ అనిపిస్తాయి. ఎలా వస్తూనే ఉంటాయి వచ్చి. గుండెల నిండుగా రామనామమును చిక్కగబట్టి జాతి జనజీవనమందు అహింస ఎన్న మాట ఒక్కటి వేదమంత్రముగా ఊదిన బోధిని. వేదవాక్యం వేదవాక్యం అంటారు. అక్కడి నుంచి గాంధీ గారు చెప్పారండి అన్న మొదలైంది ఈ మధ్యన చూసుకోండి. గాంధీ అభిప్రాయం ఏమిటి, అంబేద్కర్ అభిప్రాయం ఏమిటి అని ప్రతిదానికి చెబుతున్నారు. అంటే వాళ్ళంత మహాత్ములు కాబట్టే కదా. అంబేద్కర్ మాటలు కానీ గాంధీ గారి మాటలు కానీ వేదవాక్యాలు అయ్యేయండి. వేళ ఫలానా అంశం మీద చివరికి తెలంగాణ రాష్ట్రం విడిపోవడం దగ్గర నుంచి, ఏదో హైదరాబాదు 2వ రాజధాని చేయడం దగ్గర నుంచి అన్నిటికీ అంబేద్కర్ చెప్పారు, గాంధీ గారు చెప్పారు, ఇలాంటి మాటలు ఉదాహరించేవారండి. అంటే ఆ వ్యక్తికి ఉండేటువంటి విలువే కదా. వాళ్ళు మహాత్ములు కాబట్టే కదా. వాళ్ళు దేని మీద ఎప్పుడో 50 ఏళ్ల క్రితం అభిప్రాయం చెప్పినా దాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకని? ఆయన నిజం చెబుతాడు, ఆయన సత్యం చెబుతాడు, ఆయన నిష్కల్మషంగా ఉంటాడు అనే నమ్మకం ప్రజలకి ఆ మహాత్ముల మీద ఏర్పడింది కాబట్టి వాళ్ళు మహాత్ములు అయ్యారు. అలాంటిది అహింస అనే మాటను ఒక వేదమంత్రంగా అహింస పరమో ధర్మ అనేది మళ్ళీ బుద్ధుల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయిన జాతికి దాన్ని గుర్తు చేశాడే. అందుకే సాగర ఘోషలో గాంధీని బుద్ధుని యొక్క అవతారంగా భావించడం జరిగింది కవితా రూపంలో. అందుకే ఆయన చనిపోయినప్పుడు కూడా మళ్ళీ ఆయన వెళ్ళి బుద్ధుల్లో కలిశాడని చెప్పడం జరిగింది. ఇదంతా కవితాత్మకం, వాస్తవాలతో నిమిత్తం ఏముండదు దానికి. అదంతా భావనాత్మకం. ఆ భావనను అనుభూతి చెందితే చాలు. నేను పూర్వజన్మలో బుద్ధుడా సిద్ధుడా ధర్మరాజా అని పరిశోధనలు చేయక్కర్లేదు, అది పెద్ద విషయంగా. తనుదాన శరీరము వీడునంతకుందక్కగనీయరే. వేదమంత్రం లాంటి వ్యక్తిని, శాంతి పాఠం లాంటి వ్యక్తిని, కనీసం ఆయనంతటా ఆయన ముసలాయన అయిపోయాడు, పోనీ ఏదైనా 40 ఏళ్ళవాడు ఉంటే ఇంకా ఈయన ఈ అభిప్రాయాలతో దేశాన్ని ఏం చేసేస్తాడో నాకు భయం వేసింది అందుకే కాల్చేసా అంటే అది వేరే విషయం. 80 ఏళ్ళు వచ్చాయి పెద్ద మనిషికి, ఇంకెంతకాలం బతుకుతారండి? ఒక్క మాట సందర్భం వచ్చింది కాబట్టి నేను యువతరానికి చెబుతున్నా. ఒక తండ్రి వంటి వ్యక్తిగా పెద్దవాళ్లతో విభేదాలు వచ్చినప్పుడు మనం కూడా ఇలాగే ఆలోచించాలండి. ఇంట్లో ఓ 70 ఏళ్ళ తండ్రి, ఓ 65 ఏళ్ళ తల్లి ఉంటారు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ వయస్సులో వాళ్ళని సరిచేద్దామని చూడకూడదండి. వాళ్ళు ఉన్నంత వరకు మనమే సర్దేసుకోవాలండి, వాళ్ళకి అనుకూలంగా సర్దేసుకోవడమే. అంతగా వాళ్ళకి నచ్చనటువంటిది ఏదో ఉందనుకోండి, అది మనకేదో ధర్మం అని అనిపించింది, తప్పనిసరి అనిపించింది, చేసినట్టు వాళ్ళకి చెప్పొద్దు అంతే. ఎందుకంటే ఓ కుర్రాడు పాపం సమాజం పట్ల ఉదారభావం అని ఎక్కువ దాన ధర్మాలు చేస్తాడు. తల్లికో తండ్రికో అది నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ సహజమైన ప్రేమ కారణంగా మా వాడు బాగుండాలి ఏమిటో ఇలా చేసేస్తున్నాడు, మొత్తం అంతా దుబారా అయిపోతుంది, చివరికి వీడు ఏమైపోతాడో అని బెంగతో ఉంటారు వాళ్ళు. ఆ బెంగలో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఈ యువకులు, ఈ దంపతులు తాము చేసిన దాన ధర్మాల గురించి చెప్పకూడదు. వాడు ప్రసక్తి లేదమ్మా, ఏమీ లేదమ్మా అని చెప్పాలంతే. ఇది అక్కడ అబద్ధం శంకొద్దు, ఎందుకంటే ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు అన్నాడు. ఎందుకంటే ఈ మాట పెడితే వాళ్ళ ప్రాణం పోతుంది. ఎందుకంటే వాళ్ళకి మనస్సులో 80 ఏళ్లకి గూడు కట్టేసి ఉన్నాయండి కొన్ని భావాలు, మంచి చెడ్డలు ఏవైనా సరే. దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. ఎప్పుడు వాళ్ళతో సర్దుకోవాలి, ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, మిగిలిన జీవితం అంతా వీళ్ళదే కదా. ఏదో చెప్పకొని అదేదో నడిపించడం ఘోరాలు నేరాలు కదా నేను చెప్పింది. మంచి పనులు ఒక్కోసారి అవి సమాజానికి ఉపయోగపడేవి, మనకి నచ్చేవి, మనకి ఆస్తి కూడా ఏం నష్టం కాదు, మనం చేయదలుచుకోను. అందులో భార్యాభర్తలు ఇద్దరు అనుకుని చేస్తే తప్పే ఉందండి.
హాయిగా మన సంప్రదాయంలో ఇద్దరు అనుకుంటే ఎన్ని ఎకరాలు, ఎన్ని ఇళ్ళు, ఎన్ని కాసుల బంగారం ఎవరికి దానం ఇచ్చినా తప్పు లేదు, పైగా అదే ధర్మం అన్నారు. అందుకే ఎప్పుడు దాన ధర్మాలు చేసేటప్పుడు మన సంస్కృతిలో భర్త కాళ్ళు కడుగుతూ ఉంటే భార్య నీళ్లు పోస్తుంది. అంటే ఆవిడ పాత్ర నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు చెప్పే ఇచ్చాను కదా అని చెప్పడం అనమాట. రేపొద్దున ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే అన్నీ ధార పోసేశారంటే నువ్వేగా ధార పోసింది అంటాడు ఈయన. నేనెక్కడ ధార పోసాను, ధార పోసింది నువ్వే, నేను దానం చేశానంటాడు. అంతే దానికోసం ఇద్దరు పాత్ర ఉంటుంది అక్కడ. ఎందుకని సంసారానికి బాధ్యత అండి. మరి పిల్లల్ని పెట్టలే, పిల్లలకేం తెలుస్తుంది? ఇది మనం గ్రహించగలిగితే మహానుభావుల పట్ల కాస్త ఓపిక, శాంతి, సహనంతో ఉండగలిగితే వాళ్ళ తేజస్సు ఎంత గొప్పది, వాళ్ళ ఆశీర్వచనం ఎంత గొప్పది. దానికి ముగింపు ఉంటుందా? తెలుగు భాషకు కూడా ఆ మహాత్ముల ఆశీర్వచనం లభించాలని కోరుకుంటున్నాను.